ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఈ దినం భాద్రపద శుక్ల చవితి, వినాయక చవితి పర్వదినం. అంటే శ్రీ విఘ్నేశ్వరుని జన్మదినోత్సవము కనుక మనం శ్రీ విఘ్నేశ్వరునికి జన్మదిన శుభాకాంక్షలు అర్పిద్దాం. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు విఘ్నేశ్వర స్వీకరించు. ఓం ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గజాననాయ నమః. ఓం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ విధంగా మనకి ఎటువంటి ఆటంకాలు కూడా కలగకుండా మన సుఖశాంతులతో ఉండేటట్టు విఘ్నేశ్వరుని ప్రార్థించాం. మన భూలోకవాసులనే కాదు, స్వర్గలోక నరలోక వాసులు కూడా ఈ విధంగానే విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు. అయితే విఘ్నేశ్వరుడికి ఇంత ప్రతిభ ఔన్నత్యం కలగడానికి తన తండ్రి ఈశ్వరుడు వరప్రభావి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈశ్వరుడి తాలూకా వరప్రభావం ఏంటో తెలుసుకుందాం. గజాసురుడనే రాక్షసుడు ఈశ్వరుని పరమ భక్త శ్రేష్ఠుడు. అది కాడు, ఈశ్వరుని తన ఉదరంలోనే అంటే బొజ్జలోనే ఉంచుకొని నిత్యం ఆరాధిస్తూ ఉండేవాడు. ఈశ్వరుడు కనబడపోతే పార్వతి ఆందోళన చెందినదై మన విష్ణు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది. దానికి విష్ణు ఈశ్వరుణ్ణి తన యుక్తి ఉపాయాలతో బయటికి తీసుకుని వస్తాడు. ఈ క్రమంలో గజాసురుడు బొజ్జ చీలిగిపోతుంది. గజాసురుడు మృత్యువాత పడతాడు. పడి ఈశ్వర ప్రభు, నా ఆరాధ్య దైవమా, నేను మరణిస్తున్నాను, కానీ నా శిరస్సును మాత్రం ముల్లోక వాసులు కూడా ఆరాధించాలి, ఈ విధంగా నాకు వరం ప్రసాదించు అని చెప్పి ఈశ్వరుని కోరుకుంటాడు గజాసురుడు. తదాస్తు అంటాడు ఈశ్వరుడు. ఈ క్రమంలోనే పార్వతీదేవి సృష్టించిన బాలకుడు తాలూకా శిరస్సు ఖండించి ఈ గజాసురుడు తాలూకా శిరస్సు అతగానికి అతికిస్తాడు. ఈ విధంగా గజాసురుని శిరస్సు వలన, గజాసురుడు ఇచ్చినటువంటి వరప్రభావం వల్ల ఈ శిరస్సు వలన విఘ్నేశ్వరుడు లోకఖ్యాతి గడిస్తాడు, ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకుంటాడు. ఈ విషయం మనం ఇదివరకు ఒక వీడియోలో చెప్పుకున్నాం, కానీ ఇక్కడ సందర్భానుసారంగా మళ్ళీ మరొకసారి చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే విఘ్నేశ్వరుడు బ్రహ్మచారా వివాహితుడా? వివాహితుడైతే ఏ విధంగా వివాహం చేసుకున్నాడు, బ్రహ్మచారి అయితే ఏ విధంగా బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నాడు మనం తెలుసుకొని బ్రహ్మచార వివాహితుడ మనమే నిర్ణయిద్దాం. చివరికి విఘ్నేశ్వరుడు బ్రహ్మచారిగా ఉండాలని చెప్పి కఠోర నిర్ణయం తీసుకున్నాడు, దృఢ నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంగా అతగాడు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ ఉన్నాడు. ఇలా పాటిస్తూ ఉండగా ఒక రోజున ఒక చక్కటి అందాల రాశి అని చెప్పి యువతి విఘ్నేశ్వరుడి దగ్గరకు వచ్చి, విఘ్నేశ్వర గణనాయక, నిన్ను మోహించాను, ప్రేమించాను, నన్ను వివాహం చేసుకో అని చెప్పి ప్రాధేయపూర్వకంగా అడుగుతుంది. నేను బ్రహ్మచారిని కదా, నా దగ్గరికి ఒక స్త్రీ వచ్చి నన్ను వివాహం చేసుకో అని చెప్పి అడగడం ఘోర అపరాధం కదా, నేరం కదా అని చెప్పి ఆమె యందు ద్వేషించుకున్నాడు, చీదరించాడు, అసహించుకున్నాడు. బయటికి వెళ్ళమని చెప్పి గెంటి వేశాడు. ఆమె పేరు తులసి. ఆమె తులసి. ఈ తులసి కూడా కోరి వివాహం చేసుకోమంటే ఈ విధంగా ఆగ్రహిస్తున్నాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వర, సరే నా మీద ఆగ్రహం చెందావు కదా, నీకు ఒకటి కాదు 2 వివాహాలు అవుతాయి అని చెప్పి ఈ
తులసి అతగాడికి సామనార్థం పెట్టింది. నేను బ్రహ్మచారిని కదా, రెండు వివాహాలు చేసుకోవడమా? ఇదెంత ఘోరం, ఇదెంత అన్యాయం. ఆ స్త్రీ అలాగనడం చాలా ఆందోళనగా ఉంది, నాకు చాలా విచారకరంగా ఉంది, దుఃఖంగా ఉంది అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటుంటాడు విఘ్నేశ్వరుడు. ఇది తెలుసుకొని బ్రహ్మ విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చి ఈ మాట ఆ మాట చెప్పి శాంతింపచేస్తాడు. ఒకనాడు బ్రహ్మ ఇద్దరు యువతల్ని సృష్టిస్తాడు. ఒక యువత పేరు సిద్ధి, మరొక యువత పేరు బుద్ధి. సిద్ధి బుద్ధులు అన్నమాట. ఈ ఇరువురు యువతల్ని విఘ్నేశ్వరుడి దగ్గరికి తీసుకువెళ్ళి, విఘ్నేశ్వర, ఈ యువతలకు విద్యాబోధ చేయవయ్యా అని చెప్పి ఆ విఘ్నేశ్వరుని అడుగుతాడు. దానికి విఘ్నేశ్వరుడు ఆలోచిస్తాడు. బ్రహ్మచారిని కదా, యువతలకి విద్యాబోధ చేయడం మంచిది కాదేమో అని చెప్పి అనుకుంటాడు. కానీ బ్రహ్మ ఇతగాడి తాలూకా విఘ్నేశ్వరుడి తాలూకా శ్రేయస్సు కూరిన వాడు కాబట్టి బ్రహ్మగారి మాట కాదనలేకపోయి ఆ యువతల్ని చేరదీస్తాడు. ఈ సిద్ధి బుద్ధులకు విద్య నేర్పిస్తూ ఉంటుంటాడు. నేర్పిస్తూ ఉన్నప్పుడు ఈ సిద్ధి బుద్ధుల తాలూకా సత్ప్రవర్తన గ్రహిస్తాడు. వాళ్ళ తాలూకా గుణగుణాలు పరీక్షిస్తూ ఉంటుంటాడు. వారి ఏదో చిన్న ఇష్టం కలుగుతుంది. అది వివాహం చేసుకునే ఇష్టం కాదు, ఏదో ఒక ఇష్టం, మంచి అభిప్రాయం. ఇష్టం అంటే మంచి అభిప్రాయం కలుగుతుంది. ఎప్పుడైతే విఘ్నేశ్వరుడికి ఈవిడ ఏదో మంచి అభిప్రాయం కలిగిందో బ్రహ్మ వస్తాడు విఘ్నేశ్వరుడి దగ్గరికి. ఇతగాడి కలిగిన ఇష్టాన్ని కొంచెం పెంపొందిస్తాడు. విఘ్నేశ్వరుడికి ఈ యువతని వివాహం చేసుకునే ప్రతిపాదన లేవనెత్తాడు బ్రహ్మ. దానికి విఘ్నేశ్వరుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు. బ్రహ్మచర్యం పాటిస్తున్నాను కదా, వివాహం చేసుకోవడం అంత సబబా? వివాహం చేసుకోకూడదు కదా. బ్రహ్మ చెప్పిన దాన్ని ఇప్పుడు కూడా కాదనలేడు కదా విఘ్నేశ్వరుడు. ఇతగాడు కూడా తీవ్రంగా ఆలోచించి వీరిని వివాహం చేసుకునే నిర్ణయానికి వచ్చేస్తాడు విఘ్నేశ్వరుడు. ఈ విధంగా తులసి చెప్పినట్లుగానే ఇరువురు యువతలు సిద్ధి బుద్ధులతో వివాహం అయింది. ఇది ఒక పురాణంలో చెప్పబడింది కదా. ఇక అతగాడి బ్రహ్మచర్యం గురించి కూడా మనం చెప్పుకుందాం. బ్రహ్మ విఘ్నేశ్వరుని తాలూకా బుద్ధి విశాలతను గ్రహిస్తాడు, అతగాడిని మెచ్చుకుంటాడు. తర్వాత విఘ్నేశ్వరుడి దేహంలోనే సిద్ధి అన్న దివ్యశక్తిని జనింపచేస్తాడు. అదేవిధంగా సరస్వతీదేవి కూడా బుద్ధి అన్న దివ్యశక్తిని జనింపచేస్తుంది. సిద్ధి బుద్ధి వీళ్ళిద్దరూ కూడా విఘ్నేశ్వరుడి దేహంలోనే ఉంటారు, విఘ్నేశ్వరుని ఆధీనంలోనే ఉంటారు, విఘ్నేశ్వరుడి కనుసరణలోనే ఉంటాడు. అంతేగాని వీళ్ళకి ఆకృతి కానీ దేహం కానీ ఉండదు. బుద్ధి అంటే తెలివి, ప్రతిభ, నేర్పు, నైపుణ్యము, శ్రద్ధ, ఇవి బుద్ధి కింద వస్తాయి. సిద్ధి అంటే మనం నిర్వర్తించిన కార్యములకు మంచి ఫలితం రావడము సిద్ధి. ఎవరైతే విఘ్నేశ్వరుని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో ఆరాధిస్తారో వాళ్ళకి ఈ బుద్ధి సిద్ధి అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరుడు. ఈ సిద్ధి బుద్ధులు విఘ్నేశ్వరుని ఆధీనంలో ఉండటం వల్ల భార్యలే అని చెప్పి ఊహించుకున్నారు. వీళ్ళు దివ్య శక్తులు మాత్రమే, యథార్థంగా విఘ్నేశ్వరుడికి భార్యలు కారు. విఘ్నేశ్వరుడు అస్ఖలిత బ్రహ్మచారి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక పురాణంలో బ్రహ్మ సిద్ధి బుద్ధులను సృష్టించడం, వివాహం చేయడం మనం విన్నాం. మరో పురాణంలో అదే సిద్ధి బుద్ధులు
వాళ్ళు దేహరూపులు కారు అని చెప్పి, కాబట్టి విఘ్నేశ్వరుడు బ్రహ్మచారిగానే ఉన్నానని చెప్పుకున్నాం. ఏమిటి దీనికి కారణం? వివాహం చేసుకుంటే విఘ్నేశ్వరుడు వైవాహిక జీవనం యందే శ్రద్ధ చూపిస్తాడు కదా, లోక కళ్యాణం యందు దృష్టి సాధించలేకపోవచ్చు. విఘ్నేశ్వరుడు సృష్టింపబడమే లోక కళ్యాణార్థం. కాబట్టి ఎలాగో బ్రహ్మచారి కదా, ఆ బ్రహ్మచారిగానే ఎదిగాని కొనసాగిద్దామని చెప్పి బ్రహ్మ నిర్ణయించుకొని అదే స్థిరపరిచాడు. ఈ విధంగా విఘ్నేశ్వరుడు బ్రహ్మచారి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నా ఉద్దేశంలో వైవాహిక జీవనం కన్నా విఘ్నేశ్వరుడు బ్రహ్మచారిగానే ఉన్నాడని చెప్పి నా దృఢ విశ్వాసం, దృఢ నమ్మకం. మరి మీరు ఏమి నిర్ణయం చేసుకుంటారో మీ ఇష్టమే. విఘ్నేశ్వరుని ఏకదంతుడు అని చెప్పి మనం స్తుతిస్తాం కదా, అంటే ఒకే దంతం కలిగిన వాడా అని స్తుతిస్తాం. వ్యాస మహర్షి ఈ విఘ్నేశ్వరుడి చేతే తన భారతాన్ని ఏకధాటిగా లిఖింపజేస్తాడు. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు తన దంతాన్ని విరిచి భారతం రాశాడు అని చెప్పి చెప్తుంటారు. కానీ అది యథార్థం కాదు. అసలు విషయం చెప్పుకుందాం. పరశురాముడు ఈశ్వరునికి పరమ భక్తుడు. ఒక రోజున కైలాసగిరి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకుందామని చెప్పి అనుకుంటాడు. అదే సమయంలో పరమేశ్వరుడు తపో నిమగ్నుడై ఉన్నాడు. అక్కడే ఉన్న విఘ్నేశ్వరుడు పరశురాముడిని అడ్డగిస్తాడు. దానికి పరశురాముడు ఆగ్రహించి విఘ్నేశ్వరుడి మీద లంఘిస్తాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు తన తొండంతో పరశురాముడిని చుట్టి దూరంగా విసిరేస్తాడు. పరశురాముడి కోపోద్రిక్తుడవుతాడు. విఘ్నేశ్వరుడి మీద తన దగ్గర ఉన్న పరశుని గొడ్డలి గొడ్డలిని విసురుతాడు విఘ్నేశ్వరుడి మీద. ఎప్పుడైతే పరశుని చూశాడో అది తన తండ్రి గారి పరశుని చెప్పి పరమానంద భరితుడే నమస్కరిస్తాడు ఆ గొడ్డలికి, పరశుకి. అదే సమయంలో ఈ గొడ్డలు వచ్చి విఘ్నేశ్వరుడి దంతాన్ని విరిచేస్తుంది. ఆ విధంగా విరచబడినటువంటి దంతంతో ఈ భారతాన్ని రాస్తాడు. ఇది నిజం. విఘ్నేశ్వరుడికి ఎలుక వాహనం. ఎంత భారీ కాయుడికి ఈ చిన్న ఎలుక వాహనం, అది కానీ ఎలుక భరించగలదా అని కొంతమంది ఆశ్చర్యపోతారు. మరి కొంతమంది ఎగతాళి కూడా చేస్తారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, విఘ్నేశ్వరుడు దేవతా స్వరూపుడు కదా, ఆత్మస్వరూపుడు కదా, వాళ్ళకి బరువు ఉండదు, గాలి కన్నా తేలిగ్గా ఉంటారు. కాబట్టి విఘ్నేశ్వరుడికి దోమ వాహనం అన్నా సరే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే వాడి బరువు లేదు కదా. ఇది మనం గ్రహించాలి. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం నిర్ణయింపబడింది. విఘ్నేశ్వరుడికి ఎలుక అంటారు, ఈశ్వరుడికి ఎద్దు అంటారు, శ్రీ మహావిష్ణువుకి ఏదేది గరుడ పక్షి అంటారు. ఈ విధంగా వాళ్ళు యథార్థమైన ఆ వాహనాల మీద వాళ్ళు ఇక్కడ స్వారీ చేసినట్టు మనకి పురాణాలు ఏం చెప్పలేదు, ఊరికే నిర్ణయింపబడ్డాయి. అయితే వీళ్ళకి ఈ వాహనాలు ఏ విధంగా ఎందుకు నిర్ణయింపబడ్డాయో నేను ఏదైనా గ్రంథాలు చదివి మీకు ఏదైనా వీడియోలో చెప్పగలను. వినాయక చవితి నాడు మనం మట్టి విగ్రహాలతోనే పూజించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది కదా. ఎందుకంటే మన విగ్రహాన్ని అయిపోయినప్పుడు నీరు కాలుష్యం కాకుండా ఉంటుందని చెప్పి. ఈ విషయం గత పురాణాల్లోనే చెప్పబడింది. ఎందుకంటే పార్వతీదేవి తాను శరీరం మీద నలిపిన నలుగుబిడ్డతోనే ఈ విఘ్నేశ్వరుడి బొమ్మ చేసింది కదా. ఈ నలుగుబిడ్డల బట్టి కూడా ఉంది కదా. అందుకని మనం మట్టి విగ్రహంతో పూజిస్తే వినాయక చవితి నాడు పార్వతీదేవి అలనాడు సృష్టించినటువంటి మట్టి విగ్రహమే అని చెప్పి అనుభూతి పొందగలం, ఆనందించగలం. అందుకని మనం మట్టి విగ్రహాలే వినాయక చవితి నాడు ఉపయోగిద్దాం. ఆ మట్టి విగ్రహాన్ని మనం పూజిద్దాం. మనం విఘ్నేశ్వరుడి గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. చివరికి సిద్ధి బుద్ధులు విఘ్నేశ్వరుని దృష్టిలోనే ఉన్నాయి కాబట్టి విఘ్నేశ్వరుని
కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసుకుందాం. దానికి తగిన విధంగా విఘ్నేశ్వరుని భక్తి విశ్వాసాలతో ఆరాధిద్దాం. బుద్ధితో కార్యక్రమాలు చేద్దాం, సిద్ధి పొందుదాం. అంటే జాగ్రత్తగా కార్యాలు నిర్వర్తించుకుంటే ఖచ్చితంగా మనకి ఫలితం వస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆ విధంగా విఘ్నేశ్వరుని ఆరాధిద్దాం. విఘ్నేశ్వరుడు మీ కార్యాలని శుభ ఫలితాన్ని ఇవ్వమని, ఆయురారోగ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ ప్రవచనాన్ని ముగిస్తున్నాను. శుభమస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ శుభం. భగవంతుడు అనుగ్రహిస్తే మరలా మొన్న కృష్ణాష్టమి నాడు కృష్ణుడి జన్మ వరకే చెప్పుకున్నాం. కాబట్టి నెక్స్ట్ వీడియోలో కృష్ణుడి తాలూకా బాల్య చిలిపి చేష్టలు, తర్వాత అతగాడు ఏ విధంగా ధర్మాన్ని పరిరక్షించాడో ఈ విషయాలు తెలుసుకుందాం. శుభమస్తు.